హాయ్ రిషి మిట్టు అద్యమ్మ హాయ్ రా. Hi. గుడ్ మార్నింగ్. Good morning. Good morning, friends. Good morning, friends. అద్యమ్మ నువ్వు చెప్పవా? మా పిల్లలకైతే చపాతి క్యాప్సికమ్ పప్పు అండి. రిషి ఎట్లుంది? Funny. సూపర్ ఉందా? చెల్లమ్మ చూడు చిందర వందర సరదా. ఏం చేస్తున్నావు తల్లి? కారం అవుతుందా రా? వాటర్ కావాలా? రిషి హాయ్. గుడ్ మార్నింగ్ రిషి. అమ్మ లేపిందా? మీరు లేచినరా? అంతేనా? ఓకే. ఇది చూడు రిషి, అమ్మ ఇంత పొద్దున్నే ఎందుకు లేపిందా అని ఆలోచిస్తాను రిషి. అంతేనా డాడీ? రిషయ ఉంది. హాయ్ చెప్పు ఒకసారి. ఇటు ఇటు హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. చెప్పవా? హాయ్. సరేనా? వర్షమా? పడ్డది. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమా గుడెల్లి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈరోజు మా పిల్లల లంచ్లోకి అయితే క్యాప్సికమ్, శనగపప్పు, టమాటా వండుతున్నానండి. ఇదైతే హెల్త్కి చాలా మంచిదండి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. దీనివల్ల వెయిట్ లాస్ కూడా అవుతారండి. ఎముకలకు బలాన్ని కూడా ఇస్తుంది. ఐస్కి కూడా చాలా మంచిదంట. మేమైతే ఎప్పుడూ ఒకసారి తింటాం, రెగ్యులర్గా అయితే తినమండి, కానీ చాలా మంచిది హెల్త్కి ఇది. శనగపప్పు కూడా చాలా మంచిదండి హెల్త్కి. ఈరోజు అయితే మా పిల్లల లంచ్లోకి అయితే ఫైనల్గా అయితే ఇది చేస్తున్నానండి. గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డలు అయితే కొన్ని దంచేసుకున్నానండి. పసుపు అయితే వేసుకున్నాను, కొంచెం అల్లం కూడా వేసుకుంటున్నాను. పప్పు కదా, పప్పులో అల్లం వేసుకుంటారా అనుకోవద్దు, నేనైతే వేస్తాను. క్యాప్సికమ్ పప్పు అయితే పోపు అయితే వేసాను. ఫస్ట్ పప్పు వేసుకున్నానండి, తర్వాత క్యాప్సికమ్ వేసుకున్నాను. ఇవి కొంచెం బాయిల్ అయిన తర్వాత టమాటా వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇదైతే కొంచెం మెత్తగా అయిన తర్వాత కారపొడి అయితే వేసుకొని కొన్ని వాటర్ అయితే పోసుకుంటాను. టిఫిన్ కోసం అయితే పిల్లలకు చపాతీ చేస్తున్నానండి. క్యాప్సికమ్ కర్రీతో చపాతీ బాగానే ఉంటుంది, ట్రై చేయండి మీరు కూడా. చూడండి మొత్తం అయితే టమాటా లైట్గా అయితే మెల్ట్ అయిపోయింది. ఇప్పుడైతే కొంచెం కారపొడి వేసుకుంటాను. ఇదైతే కొత్త కారపొడి అండి, అందుకే కారం బాగా రెడ్ కలర్లో ఉంది. కలర్ ఉంది కానీ కారం అయితే లేదండి. సో మా పిల్లలు కూడా కారం తక్కువ తింటారు, అందుకనే 2 స్పూన్ల వరకు అయితే వేసానండి. ఎందుకంటే టమాటా ఉంది కదా, పుల్లగా ఉండకుండా టమాటాలు వేసాను కాబట్టి కారం లైట్గా వేసాను. లాస్ట్కి మసాలా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది, కానీ మసాలా వేస్తే కారానికి మా పిల్లలు తినరని మసాలా అయితే వేయలేదండి. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ పిల్లలకు టిఫిన్ కోసం అయితే చపాతీ చేశానండి. మార్నింగ్ అయితే అన్నం తినట్లేదు, హాఫ్ డే స్కూల్స్ కదా. సో చపాతీలు అయితే 10 చేశాను. స్నాక్స్కి కూడా ఇవే పెట్టాను. 11 వరకు అట్లా వాళ్ళకి స్నాక్స్ పీరియడ్ ఉంటుంది. సో కర్రీ అయితే ఇదే, లేకపోతే నార్మల్గానే అయితే తింటారు. సో వీటికైతే సపరేట్ అయితే ఏం చేయలేదండి. అన్నం అయితే అయిందండి. ఏం చేస్తాను తల్లి? పేస్ట్ నాకుతాను వారా. ఇటు చూడు, ఇటు. అయ్యో కారం ఉందా డాడీ? మరెందుకు? అయ్యో అన్నీ ఎక్కువ ప్రేమతో. ఓ నా చక్కని తల్లి, తిని బిడ్డ తిని. కాలుతుందా రా? నీకు కాలుతలేదా? మరి ఎట్లుంది? సూపర్ ఉందా? కాలుతుందా? వేడిగుందా చల్లగుందా అంటున్నా. టైం అయితే తొందర తినాలి. నువ్వు పప్పు ఒక్కలు తినకు, జస్ట్ ముంచుకొని తిను. 15 మినిట్స్ ఉంది అను. 31 ఉందా? అవునా, 21 మినిట్సే ఉందా అను. 21 మినిట్స్ అను. గో. నేను డాడీని లేపు తింటాలా? ఓకేనా? ఎగ్జామ్స్ అయిపోయినాయి డాడీ? ఈరోజు కంప్యూటర్ అయితే అయిపోతాయా? మరి జీకే లేదు ఇక. రేపు హాలిడే ఉంది రిషి. రేపు అవునా? మీ ఇద్దరే? అవునా? గేమ్స్ ఆడుకుంటుండ్రా మీరు? మరి ఎండ కొడుతుంది కదా. ఎందుకు అంటే ఎండ కొడుతుంది కదా, గేమ్స్ ఎలా ఆడుతున్నారు? అయ్యో తిను. బండా?
బండి ఉంది, పెద్ద డాడీ ఇచ్చిండు. నేను డాడీని లేపుతా, మీరు తినేసేయండి. మీకు చపాతీ పెట్టినా స్నాక్స్కి? ఒక్కొక్కటి పెట్టానా? నీకు కర్రీ అందులో ఉంటుంది కదా, కర్రీ ముంచుకొని తిన్నాక లంచ్కి కూడా అందులోనే ముంచుకొని అదే కలుపుకొని తినండి. ఒకటే బాక్స్లో పెడతా. సరే. ఆద్యమ్మ నీకేం కావాలి? ఆద్యమ్మ ఏం కావాలి? హాయా, ఇది ఒక్కటి నేర్చుకుంది. హాయ్. తల్లిగాడు, మా తల్లిగాడు ప్రణయాన్ని ఎట్లా పేరిచ్చిండు? ప్రణయాన్ని ఎట్లా పేరిచ్చిండు? అట్లా కాదు చెల్లెమ్మ చెప్తా చూడు. ప్రణయ్ ఎట్లా పేరిచ్చిండు? ఇట్లా అన్నాడా? ఎట్లా అన్నారా? అవునా? నీకు పెరుగుతానే నన్ను? ఓకే సరే. పిల్లలు అయితే తింటున్నారండి. వాళ్ళకి ఈలోపు బాక్స్ అయితే పెడదామని బాక్స్ అయితే పెట్టాను. కర్రీ కొంచెం అయితే వేసాను, ఎందుకంటే ఎక్కువ వేస్తే ఖరాబ్ చేస్తున్నారు. చపాతీసే పెట్టాను. కార పెడతా అంటే కార వద్దమ్మా చపాతీ పెట్టమని చెప్పారు. డాడీ పిలువు తల్లి. నిన్న డాడీ బాగా క్యాన్లు మోసిండు కదా, చేతనైతే లేదు. అయ్యో కింద పడిపోయిందా? గట్ల తిన్నాక అట్లా అనద్దు డాడీ, కడుపుని వస్తుంది చాలా నీకు. సో అబ్బాబ్బా ఏం కూర్చుంటున్నావు నాన్న? ఎండ కొడుతుంది కాదు రిషి, వెనకకు జరగాలి. ఎండ అప్పుడు నీ మీద తాకదు కాబట్టి. అదే అమ్మా, ఇద్దరికి సరిపోయింది. వెళ్ళండి లేండి, హ్యాండ్ వాష్ చేసుకొచ్చుకోపోనులే తల్లి. బాయ్ రా అన్నయ్యలకు బాయ్ చెప్పు తల్లి. కర్రీ ఎట్లుంది? కారం ఉందా? బాగుందా? థ్యాంక్ యూ అమ్మకట్ట. కొంచెం ఇంకా పో, హ్యాండ్ వాష్ చేసుకొచ్చుకోపో తల్లి. నువ్వు కూడా పో, నల్లొస్తుంది, చేతులు మంచిగా కడుక్కొని రా. ఓకేనా? ఓకే. ఏం పాట అది? తల్లి కుక్క. అన్నం తీసుకుపోతావా మరి బండి మీద? అన్నయ్య తీసుకుపోతావా బండి మీద? నడపచ్చా? ఎక్కిలా తన వాటర్ తాగలే? ఏంది క్రాఫ్ అంతా దూత అట్లా వేసుకున్నావు? కొంబు తెపో నాన్న. పో 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 తెచ్చుకోపో రిషి, తెచ్చుకోపో దూతపో కదా రిషి. బాయ్. బండి డ్రైవింగ్ అయినా చేస్తాడట. బాయ్ 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 రిషి. బాయ్ మిట్టు, మంచిగా రాయి మిట్టు, ఎగ్జామ్ మంచిగా రాయి. బాయ్ 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 ఫ్రెండ్.